ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటూ ప్రార్థన చేస్తూ నేను మీ సుజాత. దోస్తులు, ప్రతిరోజు మన తులసమ్మ దగ్గర మనకి కుబేర ముగ్గే ఉంటుందండి. ఇంకే ముగ్గు వేయను నేను, కుబేర ముగ్గు ఒకటే వేస్తా తులసమ్మ దగ్గర. మనం ఈరోజు సోమవారం రోజు స్వామివారి అభిషేకాన్ని నాకున్నంతలో స్వామివారు నాకేమి ఇచ్చారో ఆ వస్తువులతోని నేను స్వామివారికి అభిషేకం చేశాను. అది చూస్తూ మనం ఈరోజు మాట్లాడుకుందాం. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థన. అమ్మాయా నువ్వు అమ్మాయి చీ అంటారా దేవుణ్ణి? వస్తుందిరా, అట్లనే తప్పు. అట్లా నాకు వస్తావా? విన్నారుగా, ఆ చిన్న పాప రూపంలో వచ్చి చిచి ఏం చేస్తున్నావు అని అట్లనే దేవుడు అలానే పరీక్ష పెడతాడండి ఎవరికైనా. మనం ఎంత చేసినా మనల్ని చీ కొడుతున్నారు అని అనిపిస్తుంది. కానీ ఆ చీత్కారాలన్నీ మనల్ని ఇంకా బూస్ట్ చేయడానికే. స్వామివారు కూడా చూడండి చక్కగా పూజ చేస్తుంటే చంటి బిడ్డ రూపంలో వచ్చి చీ ఏం చేస్తున్నావు అని అన్నదనమాట. అంటే మనము చీదరించుకుంటామా, ఓ అని అంటామా, చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకుంటామా అనే ఉద్దేశంతో అట్లాంటివి వందలు ఎదురవుతూ ఉంటాయండి. చూడండి, నేనైతే చక్కగా వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నీళ్ళతోని జలాభిషేకం చేశాను. తర్వాత పసుపు నీళ్ళ హరిద్రాభిషేకం చేశాను, కుంకుమాభిషేకం చేశాను. ఆ తర్వాత మామిడి పళ్ళ రసం అండి. మన మామిడి చెట్టు రోజు చూస్తారు కదా మీరు వీడియోలలో, షార్ట్లలో. మామిడి పళ్ళు చాలా పడుతున్నాయండి. మామిడి పళ్ళతో జ్యూస్ చేశాను. ఆ పళ్ళ రసంతో అభిషేకం చేశాను, విభూతితో అభిషేకం చేశాను. ఇలా జలాభిషేకం చేశానండి. ఇంకా లాస్ట్కి మనము చక్కగా స్వామివారిని అక్షింతలతోని అభిషేకం చేశాను. చాలా చక్కగా అనిపిస్తుందండి. మనము దైవ సన్నిధిలో ఎంత గడిపితే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా అభిషేకం చూస్తున్నారు కదా, ఒక్క మాట అండి. అందరూ మీరు చూస్తున్నారు కదా, మీకు ఇష్టమైనటువంటి అంటే మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక కమెంట్ చేసుకోండి తప్పకుండా. నువ్వేమన్నా దేవుడువా, ఇదేమన్నా దేవాలయమా అనుకోకండి. మీరు ఒక మంచి మనసుతో మీ కోరికను కమెంట్ చేసుకుంటే స్వామివారు తప్పకుండా మీ కోరికను తీరుస్తారు. ఫ్రెండ్స్, మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది చాలా పెద్ద వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళని చూస్తే అమ్మ వాళ్ళు అనమాట, పెద్ద అమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే నేను అప్పుడప్పుడు డ్యాన్స్, ఆ షార్ట్స్ కూడా, జోకులు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ పెడతాను ఫ్రెండ్స్. మరి ఇది సందర్భమా అవన్నీ చెప్పడానికి అని అనుకోవచ్చు. వాళ్ళందరూ ఏమనుకుంటారో అనేటువంటిది ఉంటుంది మనసులో. కానీ ఒక్కటైతే బలంగా చెప్పగలను, మనము ఇదిగో మన స్వామివారు బయట అభిషేకం చేయించుకొని తులసమ్మ దగ్గర చేశానండి అభిషేకము. లోపలికి వచ్చేసారు చూడండి. ఇది మన దైవ మందిరం అనమాట, మన పూజా మందిరంలో పూజ ఇది ఇక్కడ. అయితే మనకు అట్లా అనిపిస్తుంది ఏంటంటే రకరకాల జనాలని, ఆడియన్స్ని మన దగ్గరకు తెచ్చుకోవాలి. మనకు తెలిసింది వాళ్ళకి చెప్పాలి. పూజలు ఇది అంటే మనకి ఎవరికైతే పూజలు పెద్ద అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ద బెస్ట్, నాకంటే ఎక్కువ పూజలు చేస్తారు నాకు తెలుసు. అయితే ఇట్లా పూజలు చేసేటప్పుడు దేవుడు అన్నప్పుడు వాళ్ళకే వెళ్తుంది కదా వీడియో. మనల్ని డ్యాన్స్, ఫన్, వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్, పేరెంట్స్ యొక్క వాల్యూ ఏంటి, ఎడ్యుకేషన్ వాల్యూ ఏంటి, మోటివేషన్ ఉంటుంది అనమాట మన ఛానల్లో. షార్ట్స్ మనము టైంపాస్కి మనము ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయడానికే పెడతామండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఇచ్చేటువంటి లైక్ కానీ కమెంట్ కానీ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. చెప్పాను కదా, మన మామిడి పళ్ళతోనే మన మామిడి పళ్ళే స్వామివారికి నివేదన చేశాను. మరి నైవేద్యంగా పెట్టాను. పూజ అంతా అయిపోయిందండి. ఖచ్చితంగా ఎవరైతే మీరు
వీడియో చూసారో మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలి, ఉంటాయి అని చెప్తూ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మీరు ఎవరైతే ఓన్లీ వీడియోస్ చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారో మీకు ఒక రిక్వెస్ట్ అండి, స్వామివారు మిమ్మల్ని మీ ఫ్యామిలీని చల్లగా చూడాలి. మీ గోల్డెన్ హ్యాండ్స్ తోటి ఒక లైక్ చేయండి, కమెంట్ చెప్పాను కదా మీ కోరికని కమెంట్ చేయండి. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్కి లైక్ చేయండి.